మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత ప్రార్థనలోనికి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని ఈ 2 వచనాల్ని కలిపి చదువుదామండి. నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా మరి ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కాక కుమారుడివే, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే మరి ప్రార్థనా కూడికగా సంఘముగా మనం ప్రార్థించడానికే వచ్చాం కాబట్టి సంఘం యొక్క సమస్యల కొరకు, సంఘములున్న దేవుని యొక్క ప్రజల కొరకు, లేక ప్రజల యొక్క సమస్యల కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నాం. అందుకనే దేవుని యొక్క సన్నిధిలోనికి సంఘ ప్రార్థన కొరకే మనం కూడి వచ్చాం. కాబట్టి దేవుని యొక్క సంఘము కొరకు కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని వాక్యం నుంచి ఎలాగూ ప్రార్థించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారికి ఉంటున్నాం. అంటే ప్రార్థన చేయడం మనకు రాదా? ప్రార్థన చేయడం కూడా ఆ మాత్రం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? అడగడం ఎవరికి రాదు? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇది మొదటి నుంచి వారికి ఏమైతే కావాలో వాటిని వారు అడిగి పొందడానికి ప్రయత్నం చేస్తారు. చిన్నప్పుడైతే వారి తల్లిదండ్రులను అడుగుతారు, పెద్దవారైతే తన భర్తను కానీ భార్యని కానీ అడుగుతారు. ఇలాగా కానీ దేవుణ్ణి ప్రార్థించాలి అనే విషయాన్ని మనకి ఏది కావాలన్నా దేవుణ్ణే అడగాలి అనేది ఒక్క దేవుని యొక్క ప్రజలుగా దేవుని ప్రజలకు మాత్రమే అది తెలుస్తుంది తప్ప దేవుణ్ణి ఎరగని వారికి తెలియదు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా దేవుణ్ణి ఎలాగో అడగాలనేది వారికి తెలియదు. ఎలాగ అడగాలి దేవుణ్ణి? మనం దేవుణ్ణి ప్రార్థన చేయడం మాకు నేర్పించాలా? పుట్టిన దగ్గర నుంచి మనకు అలవాటే కదా, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది ఇవ్వి, ఇది ఇవ్వి అని మనం ఎప్పుడూ అడుగుతూనే ఉంటాం కదా. కానీ దేవుణ్ణి అడిగేటప్పుడంట ఏవి అడగాలో ఏవి అడగకూడదో ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఏమైతే ఇష్టమో అవి దేవుడికి ఇష్టము లేదు, దేవుడికి ఏమైతే ఇష్టమో అవి మనకి ఇష్టం ఉండవు. ఇది మనకి దేవుడికున్న సమస్య ఏంటంటే ఆయనకి ఇష్టమైనవేమో మనకిష్టం ఉండవు, మనకిష్టమైనవేమో వాళ్ళకి ఇష్టం ఉండవు. ఇది మొదటి నుంచి ఇంతే. తల్లిదండ్రులకు ఇష్టమైనవేమో పిల్లలకి ఇష్టం ఉండదు, పిల్లలకి ఇష్టమైనవేమో తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇలాగా? ఇప్పుడు వారిని కన్న తల్లిదండ్రులే కదా పిల్లలకి, వారి తల్లిదండ్రులకి ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమే పిల్లలకి కూడా రావాలి. కానీ పిల్లలు అలాగుండరు. తల్లిదండ్రులకి ఏది ఇష్టమో అది పిల్లలకి వ్యతిరేకము, పిల్లలకి ఏది ఇష్టమో అది తల్లిదండ్రులకి వ్యతిరేకము. ఎందుకు ఇలా వ్యతిరేకం? పిల్లలు అడిగేవి తల్లిదండ్రులకు ఎందుకు ఇష్టం ఉండవు? పిల్లలకి ఏం తెలియదు అంటే ఏది మంచో ఏది చెడో వారికి తెలియకూడదు. అడగాలని కాబట్టి అడిగేస్తారు, కానీ ఏది అడగాలో ఏది అడగకూడదో వారికి తెలియదు. అందుకని తల్లిదండ్రులు కూడా వాళ్ళు అడిగిందల్లా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే నువ్వు అడిగిన దానివల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి, నువ్వు అడిగిన దానివల్ల ఇన్ని కష్టాలు ఉన్నాయి, కాబట్టి ఇవి నువ్వు తీసుకోకూడదు, ఎందుకని నీకు ఇస్తా లేదు. నీకు ఏది ఇష్టమో అది మేము ఇస్తాం, నీ ఇష్టం కాదు. మాకు ఏది ఇష్టం ఇవ్వాలో అది ఇస్తాం, కానీ నీ ఇష్ట ప్రకారం ఎలాగిస్తాం? ఒకవేళ
మన ఇష్ట ప్రకారంగా మనం కోరుకున్నాం అనుకోండి, అది మనకు ఎలాగుంటుంది? మన ఇష్ట ప్రకారం మనం కోరుకున్నవి మనకు బాధ కలిగిస్తాయా? మనకిష్ట ప్రకారం మనం కోరుకున్నవి మనకి సంతోషాన్నే కలిగిస్తాయి, అవునా? మనం కోరుకున్నవి అప్పుడుకు మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి, అప్పుడుకు మాత్రమే సంతోషం ఇస్తుంది, కానీ తర్వాత సంతోషాన్ని ఇవ్వవు. 2 విషయాలు మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా, ఇశ్రాయేలీలు వారు దేవుణ్ణి ఒకటి అడిగారు. ఏమడిగారు అంటే, మాకు రాజు కావాలి అని అడిగారు. వారు మాకు ఒక రాజు కావాలి అన్నారు. దేవుడు చెప్పాడు, ఇప్పుడు మీకు రాజు ఎందుకు అవసరం? నేనున్నాను కదా. ఇంతవరకు మీకు ఏది కావాలంటే అది అన్నీ నేను ఇచ్చాను కదా. మీకు ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని విడుదల చేయడానికి మోషేను పంపించాను. మోషేను నడిపించిన తర్వాత, మోషే కనాను దేశం దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత యెహోషువాని ఆయన తర్వాత ఒక నాయకుడిగా చేసి, యెహోషువా ద్వారా కనాను దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చి కనాను దేశాన్ని మీకు అందరికీ పంచిపెట్టి ఇచ్చేశాను. ఆ తర్వాత యెహోషువా మరణించిన తర్వాత మీకు ఒక నాయకుడు లేకుండా పోయాడు. మీకు ఒక నాయకుడు ఎప్పుడైతే లేకుండా పోయాడో, అనేక దేశముల వారు మీకు రాజే లేడు కాబట్టి, మీకు నాయకుడే లేడు కాబట్టి, మిమ్మల్ని జయించడానికి వారు సైన్యంతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని వారు ఓడించి మిమ్మల్ని చెరగును తీసుకుపోయారు. అప్పుడు మీరు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను మీ కొరకు ఒక మనిషిని పుట్టించి, ఒక న్యాయాధిపతిని పుట్టించి, మిమ్మల్ని ఎవరైతే జయించి తీసుకొని పోయారో వారి చేతిలో నుంచి మరలా నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. నేను మీ కొరకు న్యాయాధిపతులను ఇచ్చాను. ఇంతవరకు మీకు ఏదీ తక్కువ చేయలేదు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేనే తీర్చాను. మరి ఇప్పుడు నేను ఉండగా ఇప్పుడు మళ్ళీ మీకు ఎవరు కావాలంటున్నారు? మీకు ఒక రాజు కావాలన్నారు. ఎందుకు మీకు రాజు? ఎందుకు మీకు రాజు? ఎందుకో తెలుసా? మీరు కోరుకునే వ్యక్తిని మీరు రాజుగా చేశారంటే, ఇప్పుడు మీరు కోరుకునే వ్యక్తి మీకు ఏం చేయాలా? మీ ఇష్టాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు వీళ్ళు కోరుకున్న వ్యక్తిని వీళ్ళు కావాలని కోరుకున్నారనుకోండి, ఆ కోరుకున్న వ్యక్తి ఇప్పుడు కోరుకున్న వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు అందుకు రాజు కావాలి అన్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు రాజును కోరుకోవడం వల్ల మీకు ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పాడు ఆయన. ఎన్ని సమస్యలు ఉంటాయి మీకు. అందుకనే నేను మీకు రాజుగా ఉంటే మీకు ఏ సమస్యలు ఉండవు. ఇప్పుడు చెప్పండి, నేను రాజు కావాలంటారా లేక మీరు కోరుకునే వ్యక్తే రాజు కావాలంటారా? అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము కోరుకునే వ్యక్తే మాకు రాజు కావాలి, అంతే, నువ్వు మాకు అక్కర్లేదు అన్నారు వాళ్ళు. ఖచ్చితంగా చెప్పారు వారు, మాకు రాజే కావాలి అన్నారు. రాజు కావాలి అని కోరుకోవడం వాళ్ళ తప్పు చేయడం వల్ల దేవుడు వాళ్ళ మీద కోపపడి దేవుని ఉగ్రతను కూడా వారి మీద పంపించాడు. భయంకరమైన వడగండ్లతో వర్షము, మెరుపులతో వర్షాన్ని కురిపించి ఒక రోజంతా భయంకరమైన వర్షానికి, ఆ ఉరుముల శబ్దానికి వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఆ శబ్దానికి వీళ్ళు తట్టుకోలేకపోయారు. వెంటనే ఆ సాయంకాలము, ఆ మరుసటి రోజు సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము చేసింది తప్పే, మేము రాజు కావాలని కోరుకోవడము మేము చేసిన తప్పే, కానీ ఈ భయంకరమైన వర్షానికి, ఆ పిడుగుల శబ్దాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము. ముందు దేవుణ్ణి మా పాపమును క్షమించి ఆ ఉరుముల శబ్దాన్ని ఆపమని చెప్పు అని బ్రతిమాలేరు వీరు. మొదటి సమూయేలు రాసిన గ్రంథము వీళ్ళు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేశారో మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 17 వచ్చినవండి. 12:17 గోధుమ కోతకాలము ఇదే గదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను
వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించమని మేము అడుగుడి చేత మా పాపములన్నిటికీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. వీళ్ళు అడుగుతున్నారు మరలా, మేము ఎంత తప్పు చేసామో మాకు అర్థమైంది. ఒక రాజునే కావాలని కోరుకున్నాము, కానీ మేము కోరుకోవడం వల్ల మేము చేసిన తప్పేంటి అనేది మాకు అర్థం కాలేదు. అది ఆయనకు అర్థమైంది సరే. అందుకనే పిల్లలు కోరుకునేది అది ఎంత కష్టము నష్టాన్ని తీసుకొస్తుందో అది వాళ్ళకి తెలియదు, వారి తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. అందుకనే తల్లిదండ్రులు పిల్లలు అడిగిందల్లా ఇవ్వడానికి ఇష్టపడరు. దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో అది ఇవ్వకుండా ఏది వాళ్ళకి మేలైనదో అది ఇవ్వాలనుకుంటారు తల్లిదండ్రులు. అలాగే దేవుడు కూడా అంటున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు కోరుకున్నది ఎలాంటి పాపమో తెలుసా? మీరు కోరుకున్నది సామాన్యమైనది కాదు. ఇంకా మీకు చూపిస్తాను వారితో దేవుడు ఏం మాట్లాడాడు అంటే, ఇక్కడ ఒక మాట చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలండి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూసారా, వాళ్ళ రాజుని కావాలి అని కోరుకున్నారు అంటే ఏదో ఒక రాజునే కాదు, నన్ను విసర్జించారు, నన్ను తృణీకరించారు, నన్ను వద్దు అని డైరెక్ట్గా చెప్పలేక ఇలాగ చెప్తున్నారు వారు. నువ్వు మమ్మల్ని ఏలక్కరొద్దు, మా రాజు మమ్మల్ని ఏలుతాడు. ఒక దేవుడు ఏలడానికి ఇష్టపడతా లేదు వీళ్ళు, ఒక మనిషి ఏలుబడి చేయడానికి ఇష్టపడుతున్నారు వీళ్ళు. కాబట్టి వారు రాజును కావాలని కోరుకోవడం అనేది ఎంత తప్పు చేశారో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పటికి అర్థం కాలేదు. కానీ దేవుడు చెప్పాడు, మీరు రాజు కావాలని కోరుకోవడం వల్ల మీ మీదకి మీరే కష్టాలు తెచ్చుకుంటున్నారు, మీ మీదకి మీరే కష్టాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీ కష్టానికి మీరే బాధ్యులు, మీ కష్టానికి మీరే బాధ్యులు అని సమూయేలుతో దేవుడు చెప్పాడు. సమూయేలు, వీరిని ఒక రాజుని వీరికి నియమించు, ఆ రాజు ఎలాగుండాలో చెప్తాను, ఆ రాజు ఎక్కడున్నాడో ఎలాగో ఉంటాడో అవన్నీ నీకు చూపిస్తాను, ఆ రాజును నువ్వు కోరుకో, అతను చూపించు వాళ్ళకని చెప్పాడు. సరే, వాళ్ళకి దేవుడు చెప్పినట్లుగానే వీళ్ళొక రాజుని దేవుడు సిద్ధం చేసి వాళ్ళకి రాజుని ఇచ్చాడు. అప్పటి నుంచి మొదలయ్యే వీరి జీవితంలో సమస్యలు. ఆ రాజు వల్ల ఎన్ని కష్టాలని, బాధల్ని, శ్రమలను అనుభవించారో వీరు. అందుకనే మనం కోరుకున్న దానివల్ల మనం చాలా సమస్యలు ఎదుర్కొంటామండి. దేవుని బిడ్డలుగా మన సొంత ఇష్టానుసారంగా ఏది కోరుకోకూడదు. అలా కోరుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తెచ్చుకుంటాం మనం. ఇప్పుడు రెండో మాట చూపిస్తాను. వీళ్ళు రాజును కోరుకున్నారు, కోరుకోవడం వల్ల వారు ఎన్ని కష్టాల గుండా, బాధల గుండా వెళ్ళారో ఆ తర్వాత మనం చూస్తామన్నమాట. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవడము, ఆ యుద్ధములో ఫిలిస్తీన్లు వీరు జయించడము, ఇశ్రాయేల్ ప్రజలకు భయంకరమైన నష్టాన్ని తీసుకురావడము, ఇవన్నీ మనం చూస్తాం. రెండవదిగా ఇశ్రాయేలీలు మరలా కోరుకున్నారట. అంతకుముందు వీరు ఎలాంటిది కోరారో మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 106వ కీర్తన 106వ అధ్యాయము 1
క్షమించండి, 78వ కీర్తన. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 28, 29 వచనాలండి. వారి దండు మధ్యను వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. వారు కడుపారా తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించెను. వారు ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగెను. సరే, ఆయన అంటున్నాడు, దేవుడు వారు ఏమైతే ఆశించినారో వారు ఆశించింది దేవుడు ఇచ్చాడట. కానీ వారు ఇంకను ఆ మాంసమును నవలక ముందే దేవుడు వారి మీదకి తెగులును పంపించాడండి. అది భయంకరమైన తెగులు. ఆ తెగులు చేత వారిలో అనేక మంది మరణించారు. కారణం ఏంటి అంటే, వారు ఏమైతే అడిగారో దాని వలన వారు ఎంత నష్టపోయారో ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుని ప్రజలుగా తాము ఏమి అడగాలో ఏమి అడగకూడదో వారికి తెలియదు. ఎక్కడండి ఆయన అంటాడు, ఆయన వారు కోరినది వారికి అనుగ్రహించెను. తర్వాత వారికి వెంటనే వారు తెగులు వచ్చింది అంటాడు. ఇక తెగులుకు అప్పగించనండి. ఎక్కడండి అది? 79, 50 చదవండి. సరే, ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, వారు ఏమైతే ఆశించినారో ఏమైతే కోరుకున్నారో వారు కోరిన దాన్ని ఇచ్చాడు. క్షమించండి, 106వ కీర్తన 15 వచ్చినవండి. 106, 15. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. సరే, వారు కోరింది వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణానికి ఎందుకు క్షీణత కలుగుతుంది? అర్థమైందా? అందుకని అంటాడు, దేవుని బిడ్డలుగా మనం ఏమీ కోరుకోకూడదట. మనం దేవుణ్ణి ఏమీ కోరుకోకూడదు. మనం కోరుకున్నామా దాని శిక్షణ మనం అనుభవిస్తామంట. చాలామంది అంటారు, నాకు దేవుడు ఒక ఆడపిల్లనిస్తే బాగున్ను, లేక దేవుడు నాకు ఒక మగబిడ్డనిస్తే బాగున్ను అంటారట. మనం కోరుకుని కంటాం చూసావా, ఆడి వల్ల అనుభవిస్తామంట, చాలా కష్టాలు అనుభవిస్తామంట. కారణం ఏంటి? మనం కోరుకొని కన్నాం కదా. కోరుకొని కండం వల్ల వాళ్ళ వల్ల మనకు చాలా సమస్యలే ఉంటాయట. మనం ఏమడగాలి తెలుసా? ప్రభువా, నాకు ఏది ఇచ్చినా పర్లేదు, అది నీ ఇష్టం. నాకు ఏది మంచిదో అది నీకు తెలుసు. నాకు ఏది ఇవ్వాలో అది నీకు తెలుసు. అదే ఇవి నాకు. అది ఆడబిడ్డ అయినా పర్లేదు, మగబిడ్డ అయినా పర్లేదు, లేకపోతే అది ఏదైనా కానీ నా ఇష్టం మాత్రం చేయొద్దు, నీ ఇష్టం మాత్రమే చెయ్యి. నాకు ఏది ఇవ్వడం నీకు ఇష్టమో అది నాకు అనుగ్రహించు. నాకు ఏది ఇవ్వడం నీకు ఇష్టం లేదో అది నాకు ఇవ్వద్దు. అలా ప్రార్థన చేస్తామా? అలా చేస్తే మనకెందుకు ఈ బాధలు ఎన్నో ఉంటాయి. అలా చెయ్యం మనం ప్రార్థన. నేను అడిగిందే నువ్వు ఇవ్వాలంతే, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలంతే, నాకు ఏది అవసరమో అది నువ్వు ఇవ్వాలంతే. అంతేకాని నాకు అవసరం లేదు నువ్వు ఇస్తే నాకెందుకు అది? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నాకు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ఇష్ట ప్రకారంగా ప్రార్థన చేయడం వల్ల మీ ప్రార్థనను నేను వింటలేదు. మీరు అడుగుతున్నారు, మీరు నాతో పోట్లాడుతున్నారు. దేని గురించి పోట్లాడుతున్నారు? దేని గురించి నాతో పోరాడుతున్నారంటే ఎప్పుడూ భూ సంబంధమైన వాటి కొరకే మీరు నన్ను అడుగుతున్నారు కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటాడు కదా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో వినియోగించడికై మీరు నన్ను అడుగుతున్నారు కనుక నేను మీకు ఏదియూ అనుగ్రహించట్లేదు అంటున్నాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. మీరు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు
మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. సరే, మనం ఏమడుగుతున్నాం? ఎప్పుడు దురుద్దేశముతోటే అడుగుతామంట. అందుకని అంటాడు, మన జీవితంలోనంట యుద్ధాలు, పోరాటాలు, ఎన్నో సమస్యలు ఎందుకు కలుగుతున్నాయి అంటేనంట మనలో మన అవయవాల్లో పోరాడు మన భోగేచ్ఛల నుండి అనంట. అంటే చూడండి, ఓ కుటుంబంలో ఏదైనా గొడవ వచ్చిందనుకో, అది భార్య వల్ల కానీ, భర్త వల్ల కానీ, పిల్లల వల్ల కానీ గొడవలు వచ్చాయనుకో, ఎందుకు వస్తాయి? గొడవ రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఇష్టం జరగలేదు కాబట్టి. వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చబడలేదు కాబట్టి. వాళ్ళ కోరికలు నెరవేర్చామనుకోండి ఏ సమస్య ఉండదు. వాళ్ళ కోరిక మనం నెరవేర్చలేదనుకోండి ఇంకా ఇంట్లో గొడవలే. అందుకన్నాడు, మీ అవయముల్లో పోరాడి మీ భోగేచ్ఛలుండియే కదా నాతో ఎప్పుడు మీకు వివాదం. నాతో మీకు ఎందుకు వివాదం కలుగుతుంది అంటే, నాకు మీకు ఎందుకు సఖ్య అవుతలేదు అంటే, మీరు ఎప్పుడునేమో మీ అవయముల్లో పోరాడి మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతారు. అంటే మీరు అడిగేవన్నీ కూడా మీ శరీర సంబంధమైన వాటి కొరకు అడుగుతున్నారు. కాబట్టే కదా నేను మీకు అనుగ్రహిస్తలేదు. నన్ను ఇలాంటివి అడగకూడదు. మీరు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అని ఇవా మీరు నన్ను అడిగేది. ఇవన్నీ మీకు ఇవ్వాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా. మిమ్మల్ని పుట్టించిన దేవుడికి నీకు తిండి కావాలని, నీకు బట్ట కావాలని, నీకు ఇల్లు కావాలని, నీకు కావలసినవన్నీ ఇవ్వాలని ఆయనకి తెలుసున్నప్పుడు మరలా ఎందుకు ఆయన ఇలాగ అడుగుతున్నావు? ఆయనకి తెలియదా నీకు ఇవన్నీ ఇవ్వాలని? మరి ఇంకా ఎందుకు అడుగుతున్నావు? కానీ అక్కడతో నీకు సరిపోలేదు, అక్కడతో నీకు సరిపోలేదు. మరి ఇంకేం కావాలా? అంతకు మించి కావాలా? మనిషి ఎలాంటి వాడు తెలుసా? ఉన్నంతటితో ఎప్పుడూ సంతృప్తి చెందడట, ఉన్నదానితో సంతృప్తి చెందడట, లేని దాని గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తాడట. వీరి ఆలోచన అంతా ఏంటంటే ఉన్నదానితో సంతోషంతో జీవించరు కానీ లేని దాని గురించి మాత్రమే వీళ్ళు ఎప్పుడూ ఎంతో శ్రమ బాధను వారు పడుతూ ఉంటారట. కానీ నిజమైన దేవుని బిడ్డలు ఏంటో తెలుసా? దేవుడు ఏది ఇచ్చాడో దానితోటే సంతోషంతో జీవిస్తారు. అదేదైనా కానీ నీ సరైన బట్టలు ఇవ్వకపోయినా, శరీరం ఆహారం ఇవ్వకపోయినా, సరైన నీకు నివాసం లేకపోయినా దేవుని బిడ్డలు ఏమంటారో తెలుసా? ప్రభా, ఇవన్నీ శాశ్వతమా? ఏ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఇవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఈ ఉన్న దాంట్లోనే నేను సంతోషంతో జీవిస్తాను. అందుకన్నాడు సంతృష్టి సహితమైన దైవభక్తి అట. అంటే ఉన్న దానితో సంతోషంతో జీవించే భక్తే నిజమైన దైవభక్తి. దేవుణ్ణి మనం ఎప్పుడూ శోధించేవారిగా ఉండకూడదు, దేవుణ్ణి ఎప్పుడూ విసికించేవారిగా ఉండకూడదు, దేవుణ్ణి ఎప్పుడూ దుఃఖపెట్టేవారిగా ఉండకూడదు. అందుకని అంటున్నాడు ఆయన, మీరు ఆయనను శోధించుచున్నారు అంటాడు ఆయన. దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు శోధించారట. ఎన్ని రకాలుగా శోధించారో తెలుసా? సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎలాగూ శోధించి ఆయన కోపాన్ని రేపారో, ఆయన కోపాన్ని పుట్టించారో ఇక్కడ ఆయన కొన్ని మాటలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడండి. మీకు చూపిస్తాను. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంత శోధించి ఎంత బాధ పెట్టారో వారికి ఈ విషయాలన్నీ కూడా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎలాగో శోధించారు, ఎలాగో ఆయన ఇబ్బంది పెట్టారో చూపిస్తాను మీకు. 78వ కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 18-19 వచనాలండి. కీర్తన 78వ అధ్యాయము, వారు తమ ఆశ కొలది ఆహారమును నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. చూసారా? ఆహారం కావాలి వాళ్ళకి. ఆహారం ఏమీ దేవుడు పెట్టకుండా ఉండలేదు. ఆయన ఆహారం ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏమడిగారట? ఆ ఆహారం ఎలాగ ఉండాలట? వాళ్ళ ఆశ తీరా ఉండాలట. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళామనుకోండి,
వాళ్ళు పెట్టింది తింటామా, లేకపోతే మన ఆశ కొడితే మనం అడుగుతామా? వాళ్ళు ఏదో ప్రేమతో మనకు పెట్టారనుకో, అమ్మ ఇది నాకు ఇష్టం లేదు, నేను పరానాదే తింటాను, అదే నేను నాకు వండండి అంటే ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? ఇక రెండోసారి ఇంటికి కూడా పిల్లలు మళ్ళీ మనం పెట్టింది తినాలి, కానీ ఆయనకి ఇష్టమైంది మనం ఎలా తెచ్చిస్తాం? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అలాగ అడుగుతున్నారట, వారు ఆశ కొలిది అడుగుతున్నారట. దేవుడు పెట్టాడు, వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చాడు. ఏ సామాన్యమైన ఆహారం ఇవ్వలేదు వాళ్ళకి కదా, దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు ఆయన. మనుషులు తినే ఆహారం కూడా కాదు వాళ్ళకి ఇచ్చింది, దేవదూతలు తినే ఆహారాన్ని పెట్టాడు. కాయనన్ను అది వాళ్ళకి వెక్కసం అయిపోయింది, వాళ్ళ ఆశ కొలిది అడుగుతున్నారు. దేవుడు అన్నాడు, అందుకని అంటాడు, దేవుని బిడ్డలకట ఏ ఆశలు ఉండకూడదట, ఏ కోరికలు ఉండకూడదట. యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్మామో ఆ రోజు నుంచి మన ఆశలను మన కోరికలను మనం చచ్చిపోవాలట. ఎందుకో తెలుసా? మానవ సంబంధమైన ఆశలు, మానవ సంబంధమైన కోరికలు ఎలాంటివంటే అది మన నష్టాన్ని, నాశనంలోనికి తీసుకొస్తాయట. మనం ఏమడుగుతాం? ఒక్క రాత్రిలోనే మన ధనవంతులు అయిపోవాలా? మనం ఎలాంటివి అడుగుతాం తెలుసా? నాకు ఏ కష్టము, ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఇబ్బందులు, ఏ బాధలు కూడా లేకుండా ఉండాలంటే నాకు కావలసినవన్నీ ఇస్తే నాకు సమస్యలే ఉండవు కదంటాడట. కానీ దేవుడు అంటాడు, నేను ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నేను ఇచ్చాను అనుకో, దానివల్లే నీకు సమస్యలు. అర్థమైందా? మనకు తెలియదు కదా, మన సమస్యలు ఏంటో మనకు అర్థం కాదు. అందుకని అంటున్నాడు, వారు ఆశ కొలిది అడుగుతున్నారట. ఎంత ఆశ? వారు ఎలాంటి ఆశతో అడుగుతున్నారు అది దేవుడికి తెలుసు, వారికి దేవుడికి తెలుసు. అందుకనే ఇక్కడ వీళ్ళు ఏమని దేవుని శోధించారు, ఏమని దేవుని బాధ పెట్టారు? వాళ్ళు అడుగుతున్నారు, అరణ్యములో మాకు ఆహారమును దేవుడు సిద్ధపరచగలడా? సరే 18-19 వచ్చినవండి. ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అని అడుగుచు. సరే, మాకు ఆహారం పెట్టగలడా దేవుడు? మాకు పెట్టగలడా, మాకు ఇవ్వగలడా? ఇది దేవుడిని శోధించారు. అందుకనే దేవుడు వారు ఏం అడుగుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పుడూ వారు అడిగేదంతా దీని గురించే, తినడం తాగడం, దీని గురించి అడుగుతున్నారే తప్ప అసలు దేవునికి ఇష్టమైనవేంటి అని ఒక్కరు కూడా అడగలేదండి, ఒక్కరు కూడా అడగలేరు. అందుకని అంటున్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. అంటే ఎందుకు దొరుకుతలేదంటే ఎప్పుడూ మీ భోగేచ్ఛలు నెరవేర్చుకోవాలని, అంటే మీ శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడం కొరకే అడుగుతున్నారు. యోబు విసుకుపోయి తన స్నేహితులతో చెప్తున్నాడు, నాకు ఆశలన్నీ పోయాయి, ఇంకా నాకు ఆశలేమీ లేదు, ఇంకా నాకేమైనా ఆశలు ఉన్నాయంటే ఈ పరిస్థితుల్లో నాకు 3 ఆశలు ఉన్నాయి అంటున్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను, యోబు యొక్క ఆశలు ఏంటో మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 17వ అధ్యాయము. యోబు గ్రంథము 17వ అధ్యాయము 13-14 వచనాలండి. 13-14 వచనాలు. ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా ప్రక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతుతోను, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. ఇదే నా ఆశ. ఇప్పుడు నా పరిస్థితులు ఏంటో తెలుసా? నేను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాను. అతడు ఎలాగున్నాడంటే శరీరం అంతా కురుపులతో ముత్తేశాడు. అతను లేచినప్పుడల్లా అతని ఒంటిలో నుంచి పురుగులు పడుతున్నాయంట. అతడు దుర్వాసన కొడుతున్నాడు అన్నమాట. యోబు దగ్గరికి ఎవ్వరూ రాలేకపోతున్నారు. అలాంటి యోబు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇంక నాకు ఏ ఆశలు ఉంటాయి చెప్పు? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం కోరుకుంటాను? ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఏ ఆశలు ఉంటాయి? నా ఆశ ఏంటో తెలుసా?
ఇక నేను చచ్చిపోవడానికి సమీపంగా ఉన్నాను కాబట్టి నా ఆశ ఏదైనా నాకు ఉన్నది అంటే నేను సమాధిలోనికి వెళ్ళడమే నా ఇల్లు. అది అంటే నేను అక్కడికే వెళ్తాను ఒకరోజు. నా ఇల్లు ఏది అంటే నా సమాధి నా ఇల్లు. నా తండ్రి, నా తల్లి, నా చెల్లెలు అని నేను ఎవరితో చెప్పుకుంటున్నాను తెలుసా? నన్ను తినే నా పురుగులే నా చెల్లి, నా తల్లి అని చెప్పుకుంటున్నాను. అంతే ఉంటారు. నేను చచ్చిపోయిన తర్వాత ఆ గోతులో నాతో ఎవరు ఉంటారంటే నన్ను తినే పురుగులే నాతో ఉంటాయి, ఇంకెవ్వరు నాతో ఉండరు. ఇది నా ఆశ. ఇంకెంతకంటే నాకేం ఆశ ఉందో చెప్పు? నాలాంటి చనిపోయేవాడిని నేనేం కోరుకుంటాను? నాకు ఏం కావాలని కోరుకుంటాను? నాకు ఇంకే ఆశలు లేవు ఇంకా. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని ఏ రోజునైతే నువ్వు నమ్మావో ఆ రోజు నుంచి నువ్వైనా నేనైనా మనకిష్టమైనవి ఏవీ కోరుకోకూడదు. మనకి ఏ ఆశలు ఉండకూడదు. నిజంగా నీ కోరికల్ని, ఆశల్ని చంపుకొని దేవుడు ఏదిస్తే అదే నేను తీసుకుంటాను, దేవుడు నన్ను ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితిలో ఉంటాను అని నిజంగా మనం తీర్మానం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అంటాడట ఆయన, నా ఇష్టానికి నువ్వు పూర్తిగా లోబడ్డావు కాబట్టి నీ ఆశలన్నీ నేను తీరుస్తాను, నీ ఆశలన్నీ తీరుస్తాను. అందుకని అంటాడు ఆయన 20వ కీర్తన అంటాడు, ఆయన ఏమంటాడంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడట. నీ దేవుడు ఏంటో తెలుసా? నీవు నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు ఏదైతే యేసు ప్రభువుని ఎరగకముందు నువ్వు కోరుకున్నావో, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత అది వద్దు అనుకుని వదిలేసావో, ఇప్పుడు యేసు ప్రభువు అది తెలుసుకొని ఇంతకుముందు నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ కోరికను తీరుస్తాడట ఆయన కదా. 20వ కీర్తన గ్రంథము 20వ కీర్తనలో కీర్తనాకారుడైన ఈ దావీదు ఇలాగంటున్నాడు. ఆయన కీర్తన 20వ అధ్యాయము 4వ వచనమండి. 24 నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఆయన అంటున్నాడు. నీ కోరికను సిద్ధింపజేస్తాడు. ఏముంది నీ కోరిక? ఏంటి నీ కోరిక? అందుకని అంటున్నాడు, నేను నిజంగా దేవుని బిడ్డవనుకో నీ కోరికను సిద్ధింపచేస్తాడు. దావీదులో ఒక కోరిక ఉందంట, ఒక కోరిక ఉందట. ఏంటి ఆ కోరిక? ఏంటంటే సిస్టర్ గారు, దేవుని మందిరమును కట్టాలి అనే కోరిక. ఇంకా దావీదులో ఏం కోరికలు ఉన్నాయి? దేవుడు మందిరంలో ఉండాలని. ఇంకా తను మనిషే కదా, తనకి కొంత స్వార్థం ఉంటుంది కదా. మనిషి అన్నవాడికి ఎవరికి స్వార్థం లేకుండా భూమి మీద బ్రతికే మనిషి ఉన్నాడు కదా. తనకి స్వార్థం ఉందంట, కానీ చెప్పలేకపోతున్నాడు. ఎవరితోటి? దేవుడితో చెప్పలేకపోతున్నాడు. తనకి స్వార్థం ఉంది కానీ దేవుడితో చెప్పలేకపోతున్నాడు. తన మనసులోనే పెట్టేసుకున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాడు, ప్రభువా నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను, నేను అలా చేస్తాను, ఇలా చేస్తానని దేవుడి కోసమే అన్నీ చెప్తున్నాడు కానీ తన మనసులో ఉన్నది మాత్రం చెప్తలేదట. ఏమని చెప్తున్నాడు? ఈయన పైకి ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 132వ కీర్తన, 132వ కీర్తన, 132వ కీర్తన 3-4 వచనాలండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండి మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అనిన్ను. పాపం దావీదుకి ఎంత ఆశ ఉందో చెప్తున్నాడు, దేవుని కోసమే చెప్తున్నాడు ఆయన. కానీ తన మనసులో కోరిక మాత్రం చెప్తలేదు. ప్రభువా నీకు ఎలా చేస్తాను, నేను అలా చేస్తాను, నీకు ఒక మందిరానికి స్థలం చూస్తాను, నీ మందిరాన్ని నేను కడతాను, అది చూసేంతవరకు నేను నిద్రపోను, నేను పరుండి మంచం ఎక్కను, నా ఇంట్లోనికి వెళ్ళనని ఇన్ని చెప్తున్నాడు. ఇప్పుడు దావీదుకి తన మనసులో ఉన్న కోరిక ఏంటో అది దేవుడు ఎరిగినవాడు. కానీ దావీదు ఎప్పుడూ దేవుడి దగ్గర అనలేదన్నమాట. మీరు చూడండి, ఎప్పుడైనా దావీదు తన మనసులో ఉన్న కోరికను
దేవుడికి చెప్పాడా అంటే అస్సలు చెప్పలేదు. కానీ ఇప్పుడు మనసులో ఉన్న కోరిక ఎవరికి తెలుసుకోవాలా? దేవుడే తెలుసుకున్నప్పుడు దావీదుకి ఏం చేయాలా? ఆ కోరికను ఏం తీర్చాలా? సరే, దేవుడు అన్నాడు, దావీదా, నువ్వు నాకు మందిరం కట్టాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు మందిరం కట్టక్కరొద్దు అన్నాడు ఆయన. మరేంటి తండ్రి, నువ్వు కట్టొద్దు కానీ నీ గర్భవాసన పుట్టిన వాడిని నీ తర్వాత రాజుగా నేను చేస్తాను, వాడు సింహాసనం ఎక్కిన తర్వాత నా మందిరాన్ని వాడితో కట్టించుకుంటాను, వాడి కాలంలో ఏ యుద్ధాలు జరగకుండా నేను వాడిని కాపాడుతాను అని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదేమన్నాడు? ఎంత సంతోషించాడో తెలుసా? తన ఆశ ఏంటంటే, నేను మరణించిన తర్వాత ఈ సింహాసనం మీద నా కొడుకే కూర్చోవాలా, ఇంకొకడు ఎవడో కూర్చుంటానంటే ఈయనకేంటి సంతోషం? నేను సంపాదించిన నా సింహాసనం మీద నా కొడుకులు కూర్చోవాలా. కానీ అలా ఇప్పుడు దేవుణ్ణి అడిగితే తిరుతాడా? ఎందుకంటే సౌలు కూడా అలాగే చేశాడు కదా. రాజ్యం తన రాజు అయిన తర్వాత దేవుని ప్రజలు ఏమైపోతే ఆయనకు అనవసరం, ఆ సింహాసనం మీద తన కొడుకుని కూర్చోబెట్టాలనుకున్నాడు. ఎప్పుడైతే సౌలు తన సింహాసనం మీద తన కొడుకుని కూర్చోబెట్టాలనుకున్నాడో దేవుడు చెప్పాడు, ఏ సౌలా, నేను నిన్ను రాజుగా చేశాను, ఈ రాజు అయిన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాను, ఇప్పుడు ఆ సింహాసనం నీ కొడుకులకి ఇవ్వాలనుకుంటున్నావు, నీ కొడుక్కి నేను ఇవ్వను ఆ సింహాసనం, నేను ఏర్పరచుకున్న వ్యక్తికి ఇస్తాను ఆ సింహాసనం, నీ సింహాసనం మీద నీ కొడుకులు కూర్చోరు, నీతో పాటు నీ కొడుకులు చచ్చిపోతారని చెప్పాడు. అలాగే చెప్పాడు, అలాగే చంపేశాడు. సౌలుని రాజుని చంపాడు, అక్కడ 3 కొడుకుల్ని కూడా చంపేశాడు దేవుడు. ఇప్పుడు దావీదు అవన్నీ తెలుసు ఈయనకి. ఇప్పుడు దావీదు, ప్రభా నా తర్వాత నా కొడుకుని సింహాసనం ఎక్కించండి, ఇప్పుడు ఏమడిగినట్టు? సౌలు అడిగినట్టే దావీదు అడిగినట్టు కదా. కానీ మనసులో మాత్రం నా తర్వాత నా కొడుకు అవ్వాలి, కానీ ఇంకొకడు రాజు ఎలాగవుతాడు? ఒప్పుకోవట్లేదు, తిని మనసు అంగీకరిస్తలేదు. కానీ దేవుడికి తెలుసు. దావీదు ఎలాంటి వాడంటే, నేను ముందు నా దేవుని యొక్క హృదయంలో ఉన్న సంగతులన్నీ తీర్చేస్తే, ఆయన అనుకున్నవన్నీ నేను చేశాను అనుకోండి, అప్పుడు నేను అనుకున్నవన్నీ అది. దావీదు ఎలాంటి వాడు తెలుసా? సామాన్యమైన వ్యక్తి కాదు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడట. ఎందుకు దేవునికి హృదయానుసారుడేనంటే, దేవునికి ఏది ఇష్టమో అన్నీ చేశాడు ఆయన. ఇప్పుడు దేవుడికి ఇష్టమైనవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు కూడా దావీదుకి ఏం చేయాలా? ఇప్పుడు ఒక వ్యక్తి మన ఇష్టాలన్నీ నెరవేర్చాడు అనుకోండి, మనం ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలా? ఆయన ఇష్టాలు నెరవేర్చకపోతే ఊరుకుంటాడా? నేను నీకు ఇన్ని చేశాను, నువ్వు నాకేం చేసావు అని అడగడా ఈ మనిషి? ఖచ్చితంగా అడుగుతాడు. ఇప్పుడు దావీదు కూడా అదే ప్రశ్న వేశాడు. ఇంకొక మాట చెప్పనా? దేవుడు అబ్రహాము కుమారుని ఇస్సాకుని బలిగా అడిగాడు, నీ కొడుకుని తీసుకుని పోయి మొరియా పర్వతాల మీద ఒక పర్వతం మీద నీ కొడుకుని చంపేయి అన్నాడు, నీ చేతులతో నరికేయాలన్నాడు. అబ్రహాముకి అది చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే 100 సంవత్సరాల వయసులో, అంత ముసలి వయసులో కన్నాడు కొడుకుని. ప్రమారమి 12 సంవత్సరాలు ఎంతో గారంగా పెంచిన కొడుకు, ఎంత ఇష్టమైన కొడుకు, ఆ కొడుకుని తీసుకుని వెళ్ళి మొరియా పర్వతాల మీద ఒక పర్వతం మీద నీ కొడుకుని చంపేయి అంటే అది అబ్రహాము యొక్క హృదయం పగిలిపోయిందన్నమాట. కానీ దేవుడి మాటకు విధేయత చూపించాలి, లోబడాలి. దేవుడి కంటే నా కొడుకు నాకు ఎక్కువేమీ కాదు, సరే నేను దేవుడి మాటే వింటాను అని అబ్రహాము ఇస్సాకుని తీసుకుని పోయి మొరియా పర్వతాల మీద ఒక పర్వతం మీద తన కొడుకుని కర్రలు పేర్చి ఆ కొడుకుని కాళ్ళు చేతులు కట్టి ఒక బలి పశువుగా పడుకోబెట్టి తన ఖడ్గాన్ని పైకెత్తి నరికేయబోతున్నాడు. నరికేస్తున్న సమయంలో దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహమా, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి కూడా నా కొరకు చంపడానికి నువ్వు వెనుదీయలేదు గనుక నీ కుమారుని చంపొద్దు, ఆ కుమారుడికి బదులుగా ఆ పొదలో చిక్కబడిన ఆ పొట్టేళ్ళని తీసుకుని వచ్చి నీ కుమారుడికి బలి అర్పించు అన్నాడు. మనందరికీ తెలుసు కదా, అబ్రహాము తన కుమారుని ఎందుకు చంపాలనుకున్నాడట? మీ అందరికీ తెలుసు కదా. సరే, ఆ మాట మనం చదువుదాం. ఎందుకు అబ్రహాము తన కొడుకుని చంపాలనుకున్నాడో, తిరిగి మరలా ఆ కొడుకుని ఎలాగ పొందాలనుకున్నాడో ఈ విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం.
11వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19 3 వచనాలు కలిసి ఉన్నాయండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకునకు బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడే తన ఏకకుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపకముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. సరే, ముందు దేవుని యొక్క ఇష్టాన్ని నేను నెరవేర్చాను అనుకో, ఇప్పుడు నా కొడుకుని దేవుడు చంపేయమన్నాడు, నా కొడుకుని నేను చంపేశాను అనుకో, ఇప్పుడు నేను ఏం చేసినట్టు? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చినట్టు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహమా నేను చెప్పినట్లుగా నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు నీకు ఇష్టమైంది ఏంటో అడుగు, నేను ఇస్తాను అంటాడు. ఇప్పుడు అడుగుతాడు, నీకు ఇష్టమైంది ఏంటో చెప్పు, నేను చెప్పినట్లుగా నువ్వు చేసావు కాబట్టి నీకు ఇష్టమైంది ఏంటో నన్ను అడుగు, నేను చేస్తాను అనుకో. ఇప్పుడు అబ్రహాం ఏమడుగుతాడట? ఏ కొడుకునైతే నేను కాల్చి బూడిచ్చేసానో ఆ కొడుకుని మరలా నువ్వు బ్రతికించు అంటాడట. అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఆయన అంటాడు, నా దేవుడు మృతులను సైతము నేను చంపేసినా నా కొడుకుని తిరిగి బ్రతికించగలడు. అది ఆయన విశ్వాసం. అది అందుకని అంటాడు, ముందు మనం దేవుని ఇష్టం చేసామనుకోండి మన ఇష్టాన్ని దేవుడు చేస్తాడు. కానీ మనం ఏమంటాం తెలుసా? ముందు నా చేయి అప్పుడు నీ చేస్తాను అంటాం. దేవుడు అంటాడు, నేను నీకు చేశాను అనుకో నువ్వేమవుతావు? నన్ను మర్చిపోతావు. మనుషుడికి ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు కదా, మనిషి ఎలాంటివాడంట, మనుషుల బుద్ధి ఎలాంటిదంట, మేలును మరిచిపోయి కీడును గుర్తెట్టుకుంటామంట. అది మన బుద్ధి అంతా. ఒకవేళ దేవుడు మనకి ఎంత మేలు చేసినా ఆ మేలు గుర్తుండదు. మళ్ళీ ఏమన్నా ఏం చేశాడు మా దేవుడు, ఏమి ఇచ్చాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు, ఎంత ఇచ్చాడు, ఎంత చేశాడు నీకు తెలీదా? దేవుడు ఏం చేశాడో, ఏది ఇచ్చాడో, ఎక్కడి నుంచి ఏ స్థాయిలో తీసుకొచ్చాడో ఇదంతా దేవుడి దయ కాదా? కానీ మనిషి ఎలాంటి వాడంటే మేలు మర్చిపోయి కీడిని జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకని అంటాడు, నీ ఇష్టం నేను నెరవేర్చిన ముందు నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు. నువ్వెంత గింజుకున్నా అంటే నువ్వెంత ప్రాధేయపడినా దేవుడు అంటాడు, లేదు. మోషే దేవుణ్ణి చాలా బ్రతిమాలాడట. నేను బైబిల్ చదువుతుంటే నా వ్యక్తిగత పోర్షన్లో దేవుడు ఆయనతో కరాఖండిగా చెప్పాడట. ఆయన ఎంత గట్టి చెప్పాడో తెలుసా మోషేకి? 3వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25, 26 వచనాలండి. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో ఎంత ఖచ్చితంగా కోపం వచ్చింది చూడండి. ఏ సంగతి గురించి మాట్లాడొద్దు అన్నాడు దేవుడు? నువ్వు నన్ను ఏదైనా అడగాలనుకుంటే మళ్ళీ ఆ సంగతి మాత్రం అడగొద్దు నన్ను. ఏ సంగతి? నేను మరలా కనానులోనికి వెళ్తాను తండ్రి అని మాత్రం నువ్వు నన్ను అడగొద్దు. క్షమించలేడా మోషేని దేవుడు? చూడండి ఆయన ఏమన్నాడు, ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు నన్ను ఇంక మరలా ఆ విషయాన్ని గురించి అడగొద్దు నన్ను. ఏ విషయం గురించి? మళ్ళీ నన్ను కనాను తీసుకుని నేను ఎంత బతిమాలానో దేవుణ్ణి, నేను ఎంత ప్రాధేయపడ్డానో దేవుణ్ణి. ప్రభువా ఒక్కసారి నిన్ను చూసి వచ్చేస్తాను, నన్ను ఆ కనాను దేశంలో కాలు పెట్టని తండ్రి చూస్తాను చాలు అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎన్నిసార్లు బ్రతిమాలు ఉంటే ఆ మాట అని ఉంటాడు దేవుడు. మోషే దేవుడిని ఎన్నిసార్లు అడుగుంటాడో. అందుకని ఆ మాట అయితే ఇంక నా దగ్గర అడగొద్దు, నేను నీ మనవిని వినను, దాని గురించి అయితే నీ ప్రార్థన విన్న. నువ్వు అడిగేదేంటి? నేను దేన్ని వద్దు అంటున్నానో అక్కడికే నువ్వు వెళ్తాను అంటున్నావు. మరి నువ్వు అక్కడికి వెళ్తానంటే నా ఇష్టం ఏంటి? అర్థమైందా? అందుకనే దేవుని ప్రజలుగా మన ఇష్టాన్ని అనేది మనం ఎప్పుడూ కూడా కోరుకోవడానికి ప్రయత్నించేది. ఎప్పుడైతే మన ఇష్టాన్ని కాకుండా ఆయన ఇష్టానికి మనం లోబడతామో
అప్పుడే నీ ఉద్దేశాలన్నీ సఫలము చేయగలిగిన వాడు. అది దావీదు తెలుసుకున్నాడు. ముందు నా ఇష్టాన్ని కాదు నేను దేవుణ్ణి అడగవలసింది, ఆయన మనసులో ఏముందో నేను తెలుసుకోవాలా, ఆయన దేని గురించి అడుగుతున్నాడో అది నేను తెలుసుకోవాలా, ఆయన ఏమైతే ఈ లోకంలో తనకు అవసరమైనవి కావాలనుకుంటున్నాడో నా ద్వారా వాటిని అన్నిటినీ సిద్ధపరుస్తాను నేను. అందుకనే దావీదుకి ఎవరు చెప్పలేదండి. దేవుడు మందిరం కొరకు తను సంపాదించిన యావదాస్తిని కూడా ఒకరు చెప్తే తను దాయలేదు. ఎవరైనా చెప్పారా దావీదుకి? ఎవరు చెప్పలేదు. దేవుని మందిరం మీద, దేవుడి మీద ఆయనకున్న ప్రేమను బట్టి దేవుడి కోసమే ఎంత విస్తారమైన వాటిని సంపాదించాడు. ఇవన్నీ దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేతని సంపాదించాను, దేవుడి మీదున్న ఆ ప్రేమ చేతని సంపాదించాను దేవుడికి. ఇవన్నీ దేవుడిని దావీదు ఇంత ప్రేమించినప్పుడు మరి దేవుడు కూడా దానికి తిరిగే నీ ప్రేమకు బదిగానే నీకు సహాయం చేయగలిగిన వాడు. అందుకని అంటాడు, మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావో నీ ప్రేమను ఎప్పుడూ మర్చిపోడట దేవుడు. నువ్వు చేసింది ఎప్పుడూ మర్చిపోడు దేవుడు. అవునా? మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 వచనమండి. 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన నామమును బట్టి నువ్వేమైతే ప్రేమను చూపించావో నీ ప్రేమను మర్చిపోవడానికి దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎంత ప్రేమిస్తావో దానికి 100 రెట్లు దేవుడు తిరిగి నీకు ఆ ప్రేమను ఇవ్వగలిగిన వాడు. నువ్వు ఇచ్చిన అంతే ఇవ్వడైనా ఎంత ఇస్తాడంటే, నువ్వు చూపించింది ఒక ఎత్తు అయితే ఆయన ఇచ్చేది 100 రెట్లు ఇస్తాడు ఆయన. అది దేవుడు ఏది ఇచ్చినా 100 రెట్లు ఇస్తాడట. అవునా? బైబిల్ గ్రంథంలో కదా, మీరు నా కొరకు ఏమైతే విడిచిపెట్టారో వాటినన్నిటినీ 100 రెట్లు మరలా మీరు పొందుతారు. అది దావీదు తెలుసుకున్నాడు. దావీదు ఏం తెలుసుకున్నాడో తెలుసా? నేను నా ఇష్ట ప్రకారంగా దేవుణ్ణి ఏది అడగను, ఆయనకిష్టమైతే. అర్థమైందా? ఆయనకిష్టమైతే. అందుకనే దావీదు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు అలా ప్రార్థించాడో తెలుసా? ప్రభువా, నాకు ఇది వద్దు, ఇలాంటివి నాకు అక్కర్లేదు, ఇలాంటి వాటి నుంచి నన్ను విడిపించు, ఇలాంటి వాటికి నన్ను దూరం చేయి, ఇలాంటివి నా హృదయంలో నా దగ్గరికి రాకుండా సహాయం చేయి. ఎన్నిసార్లు లోక సంబంధమైన వాటిని తన దగ్గరికి రాకుండా ఎంత దేవుణ్ణి అడిగాడో తెలుసా? సరే, మీకు 2 మాటలు చూపిస్తాను. దావీదు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేశాడు, ఎలాగో ప్రార్థన చేశాడు మీకు ఒక మాట చూపిస్తాను. 24వ అధ్యాయము కీర్తన 4వ వచనమండి. 4వ వచనం. వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు ఎప్పుడూ నా దగ్గరికి రానివ్వద్దు. నా జీవితంలో ఈ 2 నా దగ్గరికి రాకూడదు. అబద్ధమైనవి కానీ వ్యర్థమైనవి కానీ నా జీవితంలోకి వచ్చాయంటే అవి నా జీవితాన్నే నాశనం చేస్తాయి. ఇవి ఏవి నాకు ఉండకూడదు అన్నాడు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. 119వ దావీదు కీర్తన గ్రంథము 119వ. ఇలా ఒక్క మాట కాదు, దావీదు ఈ కీర్తనలో చాలా కీర్తనలు ఆయన రాసినప్పుడు ఈ కీర్తనలన్నింటిలో కూడా ఆయన ఇలాగే ప్రార్థన చేశాడు. ఆ మాటను కూడా చూపిస్తాను మీకు. 119వ దావీదు కీర్తన 37వ వచనమండి. 119వ అధ్యాయము 37వ వచనమండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గముల్లో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. 36వ వచనమండి. లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయమును త్రిప్పము. ఆయన అడుగుతున్నాడు ఏంటో చూడండి. ఎప్పుడూ దావీదు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది ఇది అని ఎప్పుడూ అడగలేదు. ఆయనకు అవసరమైనప్పుడు కూడా అడగలేదు. ఆయన
దావీదు యొక్క ప్రార్థనలో శరీర సంబంధమైనవి కావాలని ఏనాడు దేవుణ్ణి అడగలేదు ఆయన. కానీ ఆయనకి ఏం కావాలో దానికంటే 100 రెట్లు ఎక్కువిచ్చాడు దేవుడు. 100 రెట్లు ఎక్కువిచ్చాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు అడగలేని దానిని దేవుడు నీకు ఇచ్చేవాడు. నువ్వు అడిగేదాన్ని ఇవ్వడం. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని దేవుడికి అడగకూడదు. ప్రభా నాకు అది తండ్రి, నాకు ఇది తండ్రి, నేను ఎలాగ ఉండాలనుకుంటున్నాను, అలాగ ఉండాలనుకుంటున్నాను. అది నీ చిత్తమైతే, అది నీకు ఇష్టమైతే నాకు అనుగ్రహించు. అది నీకు ఇష్టం కాకపోతే, అది నీ చిత్తం కాకపోతే, అది నాకు ఏదైనా నాకు అక్కర్లేదు. నీ నుండి నన్ను దూరం చేసేది ఏదైనా ఉంటే అదేది నాకు అక్కర్లేదు. నీ నుండి నన్ను దూరం చేసేది ఉండకూడదు. నీకు నాకు ఉన్న సంబంధాన్ని ఏదైతే దగ్గర చేస్తుందో అవి మాత్రమే నాకు అనుగ్రహించు. అందుకనే దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు మన ఇష్ట ప్రకారంగా దేవుణ్ణి అడగడానికి ప్రయత్నించేకు. మన ఇష్టాలన్నీ కూడా మనకు బాధను కష్టాన్ని తొలగించేవి, మనకి ఇబ్బందులు తీసుకొచ్చేవి. మన ఇష్టాలన్నీ కూడా మనకు ఒక ఉర్లాంటిదన్నమాట. మనం ఏమి కోరుకుంటున్నామో అవన్నిటి ఫలితాన్ని అనుభవించవలసిందే. అదేదైనా కానీ ప్రస్తుతం నీకు అది తెలియదు, కానీ రాను రాను నీ జీవితంలో నువ్వు అడిగిన దానివల్ల నువ్వు అనుభవించే కష్టాలు, దుఃఖాలు, బాధలు చాలా ఉంటాయి. అందుకనే దేవుడిని మన ఇష్ట ప్రకారంగా ఈ లోక సంబంధమైనవి ఏవి అడగడానికి ప్రయత్నం చేయొద్దు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఎలాగుండాలి, అలాగుండాలి. చాలామంది అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడ్డాడు, ఇవ్వమంటున్నాడు కాబట్టి అడగమంటున్నాడు కాబట్టి దేవుడిని మన ఇష్టం ఏది అడిగినా దేవుడు చేసేస్తాడని అడక్కో. ఇదే మనం తెలియక చేసే పొరపాట్లు. అడగమన్నాడు కదా అని దేవుణ్ణి అడుగుతూ వెళ్ళిపోతామంతే. ఇలాగ అడగడం వల్ల ఏం అడుగుతున్నామో ఏం అడగకూడదో కూడా మనకు తెలుస్తలేదు. అందుకనే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన నెరవేర్చగలిగిన వాడు. అదే దావీదుకి చేశాడు. దావీదా, నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు. ఏంటో తెలుసా? నా కుమారుల్లో ఒక్కడూ కూడా మంచివాడు లేడు, ఇలాంటి వాడు ఎవడూ లేని పరిస్థితుల్లో ఇప్పుడు నా కొడుకుల్ని ఎవడు రాజు అవుతాడు నా తర్వాత? ఒకవేళ నేను రాజుగా చేసిన వాడు ఆ సింహాసనం మీద కూర్చోగలుగుతాడా? అర్హత లేదు నా కొడుకులకి ఎవరికి కూడా. ఒక్కడు కూడా మంచివాడు లేడు. అందరూ నాకు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళే. ఇలాంటి వారిని నా సింహాసనం మీద ఒకరిని రాజుగా చేయి తండ్రి, నేను ఎలాగడుగుతాను దేవుణ్ణి? నేను అడగలేను ఆ మాట. తన మనసులో ఎంత కృంగిపోయాడో దావీదు, ఎంత బాధపడి ఉంటాడో. అందుకే దావీదు ఇంత తన మనసులో ఉన్న తన బాధను, తన కష్టాన్ని ఎవరితో చెప్పుకోకపోయినా తన మనసులోనే కుమిలిపోతున్న ఆ బాధను చూశాడు దేవుడు. దావీదా, ఇంత బాధ పెట్టుకున్నావా నీ మనసులో? నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు కూర్చుండాలనుకుంటున్నావా? అసలు ఎవడైనా కూర్చుంటాడని అనుకుంటున్నావా? లేదు. నేను నీతో ఒక నిబంధన చేయబోతున్నాను. అందుకే దేవుడు అంటాడు, నేను దావీదుతో ఒక నిబంధన చేశాను, ఆ నిబంధనను నేను నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన. సరే, ఆయన ఏమి నిబంధన చేశాడో మీకు చూపిస్తాను. ఆయనతో దేవుడు ఒక నిబంధన చేశాడట. అతనితో చేసిన నిబంధన ఒక్క మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనమండి. క్షమించండి, 3వ వచనమండి. 55 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను. దావీదుతో దేవుడట ఒక మాట ఇచ్చాడట.
ఆయనకి ఏం మాట ఇచ్చాడు అంటే, దావీదుతో నేను ప్రమాణము చేశాను, నేను మాట తప్పను, నేను మాట ఇచ్చాను కాబట్టి మాట నిలబెట్టుకుంటాను అని దేవుడు దావీదుతో ఒక నిబంధన చేశాడట. సరే, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. దావీదుతో దేవుడు ఏమి నిబంధన చేశాడు, ఆయనతో ఏమి చెప్పాడు దేవుడు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. దావీదుతో దేవుడు ఒక మాట ఇచ్చాడట. ఆ మాట ఏంటో చూపిస్తాను మీకు. క్షమించండి, 89వ కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 33 నుంచి అండి, 33వ వచనం నుంచి. 89వ కీర్తన 33వ వచనం నుంచి అండి. కానీ నా కృప అతనికి బొత్తుగా ఎడము చేయను, అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను. 89వ కీర్తన 34వ వచనమండి. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. 35 అండి. అతని సంతానము శాశ్వతముగా ఉండిననియు, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండిననియు, చంద్రుడు ఉన్నంతకాలము అది నిలిచిననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. దావీదుకి దేవుడు ఏం మాట ఇచ్చాడట? సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు నిలిచినంతకాలము నీ సింహాసనం మీద నీ కుమారుల్లో ఒకడును ఉండకపోడని మాట ఇచ్చాడు. అసలు దావీదుకి దేవుణ్ణి ఎప్పుడూ అడగలేదు అలాగా, ప్రభువా నా సింహాసనం మీద నా కొడుకుల్లో ఒకని సింహాసనంగా రాజుగా చెయ్యని అడగలేదు. కానీ దేవుడు ఆయనకి మాట ఇచ్చాడు. ఎందుకంటే తన మనసులో ఉన్నది దేవుడికి తెలుసు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు అడగకపోయినా నీ అక్కరేంటో దేవుడికి తెలియదా? నువ్వు అడగకపోయినా నీ అవసరం ఏంటో దేవుడికి తెలియదా? మరి నీ అవసరాన్ని తెలుసుకునేవాడు, నీ అక్కరను తెలుసుకునే దేవుడు నీకు సహాయం చేయడా? మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? దేని గురించి అడుగుతున్నావు? దేని గురించి అడగాలి? అందుకే దేవుడు అంటున్నాడు, ఎప్పుడు మీరు నన్ను అడిగినా మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు. అంటే మీ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడం కొరకే అడుగుతున్నారే తప్ప నన్ను సంతోష పెట్టాలనే ఆశయం నీకు లేదు. నన్ను సంతోష పెట్టాలనే కోరిక నీకు లేనప్పుడు మరి నీ కోరిక నేను ఎలా తీరుస్తాను చెప్పు? ముందు నా కోరిక నువ్వు తీర్చు, తర్వాత నీ కోరిక నేను తీరుస్తాను. కానీ మనమేమంటామంటే నా కోరికను ముందు తీర్చు, ఆ తర్వాత నీ కోరికను తీరుస్తాను అంటే అది దేవుడు ఎప్పటికీ చేయడు. మీ అందరికీ తెలుసు కదా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అంటున్నాడు, నా సన్నిధిలో ఆహారమున్నట్లు మీరు 10వ భాగం అంతయు నా మందిరానికి మీరు తీసుకొచ్చిన ఎడల అప్పుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను. నేను ఎప్పుడు మిమ్మల్ని దీవిస్తానో తెలుసా? ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానో తెలుసా? ముందు నా గురించి మీరు ఆలోచించినప్పుడు. నా గురించి మీరు ఆలోచించాలి కదా. నా గురించి ఆలోచించలేనంత కాలము నీ బ్రతుకంత ఎలాగుంటుందో తెలుసా? నీకు ఎంతున్నా చాలదు, నీకు ఎంతున్నా చాలదట. సరే, ఈ మాట కూడా చూపిస్తాను. అది ఎంతున్నా సరిపోతుందా చాలదా అనే విషయాన్ని చూపిస్తాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాలండి. 2వ అధ్యాయము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాలు. నాటు నుండి ఒకడు 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకుని వలనని 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. చూసారా, దేవుడే స్వయంగా చెప్పేస్తున్నాడు. ఆయన మీ కష్టార్జితం అంతటిని ఎవరు నాశనం చేశారట? నేనే నాశనం చేశాను, నేనే నాశనం చేశాను. అంత ధైర్యంగా దేవుడు చెప్పేస్తాడా? దేవుని బిడ్డల యొక్క కష్టార్జితాన్ని దేవుడు పాడు చేస్తాడా? చేశాడట.
ఆయన చెప్తున్నాడు కదా అక్కడ, ఓ ఇశ్రాయేలులారా, మీ కష్టార్జితం అంతటిని నేనే పాడు చేశాను. 20 కుప్పలు మీరు వేస్తే మీది 10 కుప్పలంత ధాన్యమే మీకు వచ్చింది. 20 కొలవల దగ్గరికి మీరు వెళ్తే, ద్రాక్ష తొట్టి దగ్గరికి వెళ్తే అది 10 కొలలు మాత్రమే మీకు వచ్చింది. అంటే ఎంత తగ్గిపోతుందో చూడండి. మీరు అనుకున్న దానికంటే సగం పోతుందని. ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైనా మీరు నా కోసం ఆలోచించారా? మీకోసం మీరు ఆలోచించారు. నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నేను సంపాదించాలా, నా ఆస్తిని పెంచుకోవాలా, నేను ఎలాగుండాలా అలాగుండాలా అని మీరు ఆలోచించారు కదా. మీ ఆలోచన అంతటిని నేనే పాడు చేశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ప్రభువా మేము ఇలాగ ఆలోచించాం, ఇది తప్పు అని మీరు ఒప్పుకొని మీరు ఇప్పటి నుంచి నా కొరకు జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఏది పోగొట్టుకున్నారో దానికి 100 రెట్లు నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. సరే, ఈ మాట మీకు చూపిస్తాను. 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. ఇది మొదలుకొని దీవిస్తాను మిమ్మల్ని. ఎప్పుడు ఇది మొదలుకొని ఎప్పుడు దీవిస్తాను? సరే, మీకు ఈ మాట కూడా అర్థమయ్యేలా చూపిస్తాను. 18వ వచనం. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుడి. యెహోవా మందిరం పునాది వేసిన దగ్గర నుంచి మీకేం జరిగింది, యెహోవా మందిరపు పునాది వేయక ముందు మీకు జరిగింది, ఈ రెండింటిని ఆలోచించండి. మీరు నా మందిరాన్ని కట్టాలన్న ఆలోచన మీకు లేనంత కాలము మీకు అన్నీ తక్కువే. మీరు ఎంత కష్టపడుతున్నా మీ ఫలితం మాత్రం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నేనే నాశనం చేశాను. మీరు నా గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచిస్తే నేనేం మిమ్మల్ని వదిలేస్తానా? నేను వదలను కదా. మీరు సంపాదించిన మీ కష్టార్జితం అంతటిని నేను పాడు చేశాను. ఎప్పుడైతే నా మందిరాన్ని కట్టాలని, ఇవన్నీ ఇందుకే మనకి ఇలా జరుగుతున్నాయని మీరు తెలుసుకొని నా మందిరాన్ని కట్టాలని ఎప్పుడైతే అనుకొని పునాది వేశారో ఆనాటి నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాను. మీ పంటలు పండుతున్నాయి, మీ ఆహారము దొరుకుతుంది, మీరు అనుకునే దానికంటే ఎక్కువ మీకు వస్తుంది రాబడి. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని దీవించడం ప్రారంభించాను. ఎందుకు దీవించానో తెలుసా? నన్ను గురించి మీరు ఆలోచించారు కాబట్టి. ఈరోజు చెప్పు, మనల్ని మనం బలపరుచుకునేవారమా లేక దేవుణ్ణి బలపరిచేవారమా? మనం దేవుని చిత్తాన్ని జరిగించేవారమా మన ఇష్టాన్ని జరిగించుకునేవారమా? దేవుని యొక్క కోరికను తీర్చేవారమా లేక మన కోరికలను మన ఆశలు తీర్చుకోవాలనుకుంటున్నామా? ఒకవేళ నీ కోరికలు, నీ ఆశలు, నీ ఇష్టాలు నువ్వే తీయాలనుకుంటే దేవుడు అంటున్నాడు, పో, నీ కర్మ. నువ్వు ఏవి కావాలని కోరుకుంటున్నావో అవన్నీ నీకు శాపంగా మిగిలిపోతాయి. అంతే, అన్నీ శాపంగా మిగిలిపోతాయి. చివరికి నీ జీవితంలో నిన్ను నీవే కోల్పోతావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు కోరుకున్నవన్నీ నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళిపోతాయి. నువ్వు కోరుకునేవన్నీ నిన్ను నష్టంలోకి తీసుకుని పోతాయి. అందుకనే దేవుని బిడ్డలుగా ఎప్పుడూ మన ఇష్టాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నాకు ఇది కావాలి తండ్రి, లేక ఇది ఇలా ఉండాలనుకుంటున్నాను తండ్రి. ఎప్పుడూ నీ ఆశలు, నీ కోరికలు అడగొద్దు దేవుడి దగ్గర. ఆయన మనసు ఏంటో తెలుసుకో, ఆయనకి తగినట్లుగా జీవించు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడం ప్రయత్నం చేయగలిగితే నీ కోరికలన్నీ సఫలము చేస్తాడట. అందుకని మీరు చూపించాను కదా, ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడట. రెండో మాట కూడా చూపిస్తాను మీకు. 34వ కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో ఈ కీర్తనాకారుడైన దావీదే ఇంకొక మాటను కూడా వాడాడు. ఆయన ఏమి వాడాడో చూపిస్తాను. నేను దేవుని యొక్క ఇష్టము చేయడం వల్ల, దేవుని యొక్క మనసును నేను తెలుసుకోవడం వల్ల దేవుడు నాకు ఏం చేశాడో మీకు చూపిస్తాను అంటున్నాడు. ఆయన ఏం చేశాడో చూపిస్తానండి. క్షమించండి. 37వ కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. 37:4.
యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అబ్బా, దేవుడట నీ హృదయ వాంఛను తీరుస్తాడట. అంటే నీ కోరికను సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. రెండవదిగా నీ హృదయ వాంఛను తీరుస్తాడట. అంటే నీ మనసులో ఏముందో అలాంటి ఆశను తీర్చగలిగిన దేవుడు. ఎవరు తీరుస్తారండి? కొన్నిసార్లు అంటాం, భార్య అయినా భర్త అయినా కట్టుకున్న వాళ్ళతోనైనా తల్లిదండ్రులతోనే అంటాం, ఎప్పుడైనా నా మనసును తెలుసుకుని మీరు ఏదైనా ఇచ్చారా నాకు అని అడుగుతాం. నేను అడిగితే మీరివ్వడం కాదు, నా మనసును తెలుసుకుని మీరు ఇచ్చారా? ఇన్ని సంవత్సరాలుగా నన్ను సంతోషపెట్టారా? ఏదైనా నా మనసుకు తగినట్లుగా మీరు చేశారా? అదే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు తగినట్లుగా జీవించాలని ప్రయత్నం చేసావనుకో, నీ హృదయ వాంఛను తీరుస్తాను. అంటే నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని తీరుస్తాను. నువ్వు దేన్ని బట్టి అయితే సంతోషంగా ఉంటావో అది నేను నీ హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన్ని సంతోష పెట్టగలిగితే నీ కోరికను సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచన నెరవేరుస్తాడు. అంతేకాదు నీ హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడు. ఎంత మంచివాడు ఆయన. కాబట్టి అలాంటి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే ముందుగా మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి, ఏం అడగాలనుకుంటున్నాం దేవుణ్ణి, ఆయన మనసునేంటో గ్రహించామా, ఆయన మనసులో ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోగలిగామా, ఆయనకి ఇష్టమైనవి మనం అడుగుతున్నామా? అందుకని అంటాడు, ఆయనకి ఇష్టమైనవి మనం అడుగుచున్నాము కనుక ఆయన మనకు అన్నీ ఇస్తాడట. ఈ మాట కూడా చూపిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక, ఆయనకి ఇష్టమైనవి మనం అడిగితేనే ఆయన ఇచ్చేవాడు, ఆయనకి విరోధమైనవి అడిగితే మాత్రం ఆయన ఇవ్వడట. 5వ అధ్యాయము క్షమించండి 3వ అధ్యాయము 22వ వచనం అండి. 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయనకి ఇష్టమైనవి మనం చేయుచున్నామా? ఆయనకి ఇష్టమైనవి అడుగుతున్నామా? ఆయనకి ఇష్టమైనవి మనం అడిగితే నిజంగా నువ్వు అడిగినవెల్లా ఆయన ద్వారా పొందుతావు. ఆయనకి ఇష్టం లేని మనం అడిగామనుకోండి, ఆయన ద్వారా మనం ఏమీ పొందాం. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రభువు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం అడగకూడదు, ఇది తెలుసుకోవాలంటున్నాడు ఆయన. నిజంగా మనం దేవుని పిల్లలుగా మనం అడిగేది మన సొంత ఇష్టానుసారంగా అడగద్దు. అదే చెప్తున్నాను. ఇశ్రాయేలీలు దేవుణ్ణి అడిగారు, వారు మాంసము కావాలని అడిగారు, దేవుడు ఇచ్చాడు. అది ఇంకా వారి పండ్ల సందుల్లో ఉండగానే దేవుడు వారి మీద తెగులు పంపించాడు. ఆ తెగులు వారి మీదకి వచ్చి ఎంతోమందిని చంపేసింది. ఇశ్రాయేలీలు ఒక రాజును కావాలని కోరుకున్నారు. ఆ రాజు వల్ల వారి శత్రువుల చేతిలో చిక్కి వారు పరాయి రాజులకు దాసులుగా అయిపోయారు. అదే దేవుడు వారితో ఉంటే వారు ఎప్పుడూ ఓడిపోలేదు. మీరు చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశముల నుంచి బయలుదేరి కనాను దేశము వచ్చేంతవరకు భయంకరమైన యుద్ధాలు చేశారు. ఇశ్రాయేలీలు చేసిన యుద్ధాలు ప్రపంచంలో ఏ దేశాల వారు కూడా చేయలేదు. అన్ని యుద్ధాలు చేశారు వారు, ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఒకే ఒక్కసారి ఆయి పట్టణం మీదకి వెళ్ళి వీరు తప్పు చేశారు కాబట్టి దానివల్ల ఒక్కసారి ఓడిపోయారు. ఆ తర్వాత మరలా వీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని ఆయి పట్టణాన్ని లేకుండా బూడిద చేసి పారేశారు. ఇక మరలా ఇశ్రాయేలీలు ఎప్పుడూ ఓటము చూడలేదు. వారు దేవుడు వారికి రాజుగా ఉన్నంతసేపు ఒక్కసారి కూడా ఓడిపోలేదు వారు. వీళ్ళు ఎప్పుడు రాజు కావాలని కోరుకున్నారో అప్పుడే ఓడిపోయారు వీళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం ఏది అడుగుతున్నాం, మన ఆశ ఏంటి, మన కోరిక ఏంటి,
అసలు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? ఆయన మనసులో ఏముందో తెలుసుకోగలుగుతున్నామా? ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించగలుగుతున్నామా? ఇవేవి చేయకుండా ఏదో ప్రార్థన చేసేద్దాం, దేవుడిని అడిగేద్దాం, దేవుడే ఇచ్చేస్తాడో, ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు మనం అడుగుదాం ఒక మాట, అంతే కదా. మనం ఎలాగ అడుగుతాం తెలుసా? ఒక రాయి ఎత్తే ఏం పోయింది? ఏమో, ఆ తేలితే తేలొచ్చు, మునిగితే ములగొచ్చు. మనం కూడా దేవుడిని ఎలా చేస్తే చేస్తాడు, చేయకపోతే మనం అడిగితే పోలే, మనం అడిగితే పోద్దంతే. దేవుడు అన్నాడు, ఎలాగ అడుగుతున్నావు నువ్వు? అసలు నా మనసు నెరుగుండి ఏమని అడిగేవా? నువ్వు ఎప్పుడైనా సంతోషపెట్టావా? నాకు ఇష్టమైన నువ్వు చేస్తున్నావా? ఏమీ లేకుండా నన్ను ఇది అడిగేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నేను ఎందుకు వింటాను నీ ప్రార్థన? నేను వినను కదా. నేను ఎవరి ప్రార్థనైనా వినాలి అంటే వాడు ముందు నేను చెప్పినట్లుగా జీవించాలి, నాకు ఇష్టమైనట్లుగా బ్రతకాలి. అలాగ బ్రతికాడా వాడికి ఏం కావాలో అన్నీ నేనే ఇస్తాను. మనుషుల వక్రత వాడికి దేవుడే వారి అక్కర్లన్నీ తీర్చగలిగిన వాడు, వారి సమస్యలన్నీ తీర్చగలిగిన వాడు. వారికి ఏం కావాలో అన్నీ దేవుడిస్తాడు. నువ్వు ముందు విశ్వాసంతో దేవుళ్ళో ఉంటే, ఆయన చెప్పినట్లుగా జీవిస్తే దేవుడు తప్పక నిన్ను దీవించగలిగిన వాడు. కాబట్టి ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈరోజు దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఒప్పుకుంటాం. ప్రభువా నిజంగా ఎప్పుడు నా కోరికలు, నా ఆశలు, నేను ఎలాగుండాలి, అలాగుండాలి, నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నానే తప్ప నేను ఎప్పుడైనా నీకు ఇష్టమైనది ఏంటని నేను అడిగానా? అలాగ జీవించానా? అబ్రహామును చూపించావు, దావీదును చూపించావు. ఎప్పుడూ తన మనసులో ఉన్నది అడగకపోయినా వారి కోరికను తీర్చావు, వారి హృదయవాంఛను తీర్చావు, వారిని ఎంతో సంతోషపెట్టావు. అలాగ నా జీవితంలో కూడా నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన నెరవేర్చాలి అంటే, నా హృదయవాంఛను తీర్చాలి అంటే ముందు నీ ఇష్ట ప్రకారంగా నేను జీవించాలి కదా. అలాగే నేను ఉన్నానా? లేదు. నన్ను క్షమించు. ఇక నుంచి అయినా నిన్ను సంతోషపెట్టేటట్లుగా, నీకు ఇష్టమైనవి అడిగేటట్లుగా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. ముందు నీకు ఇష్టమైనట్లుగా నేను బ్రతకడం నాకు నేర్పించు. అలాగ జీవించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి తండ్రి. మనం దేవుడిని ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయడమే కాదు, నీవు ఏమైతే కావాలనుకుంటున్నావో నీ కోరికలన్నీ తీర్చగలిగిన దేవుడు. కాబట్టి అలాంటి ప్రభువు దగ్గర మనం కొద్ది సమయం పరీక్షించుకొని ప్రభువుని అడుగుదాం. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళదామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి మనంగా కొద్ది సమయం పరిశీలన చేసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి ఎప్పుడు మీరు చెప్తున్నాను, చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం అంతున్న దేవుని ప్రజల కొరకు, వారి సమస్యల కొరకు, ఎవరైతే ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్యంతో ఉంటుందో వారిని దేవుడు కాపాడేలాగా, విశ్వాస కుటుంబంలో ఉన్న పరిస్థితులలో రక్షణ లేని వారికి రక్షణ, ఇలా వారికి ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి రక్షణ లేని వారు ఎంతోమంది ఉంటున్నారు, దేవుడు వారిని రక్షించేలాగా ప్రార్థన చేయండి. రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతాను చేతిలో మరి మోసపరచబడి తప్పుడు బోధకుల చేతిలో బంధించబడిన వారు ఉంటున్నారు. దేవుడు వారిని కూడా సాతాను యొక్క మోసకరమైన పరిస్థితి నుంచి విడిపించి తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతిలో నుంచి వారిని రక్షించి వాక్యానుసారంగా జీవించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయడానికి ప్రభు వారికి సహాయం చేసేలాగా, వారిని రక్షించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి దైవ సేవకులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎక్కడున్నారో దేవుని చేత పిలువబడి నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేయండి. వారి అవస్థలను, వాక్యాలను తీర్చి దేవుడు సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయిల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. హైదరాబాద్లో హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి అనపర్తి, గంగులూరుపాకలు, కాపవరం, వెలపల్లి, అలాగే నర్సిపూడి, రామచంద్రాపురం, అలాగే కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోనూ విజయనగరం కానుకొని జరుగుతున్న పరిచర్యల్లో అన్న డేవిడ్ అన్న కూడా సహాయం చేసేలాగా, వారితో కలిసి పనిచేస్తున్న దైవ సేవకులైన వారు కూడా దేవుడు సహాయం చేసేలా ప్రార్థన చేయండి. అలాగే లంకిలిపాలెంలో అన్న జోనాథన్ మార్టిన్ గారు పరిచర్య చేస్తున్నారు.
వారి సేవ కొరకు కూడా ప్రార్థించండి. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపిల్లల విశ్వాసుల కొరకు ప్రార్థించండి. వారిని కూడా ఆత్మీయంగా బలపడేలాగా నర్సీపట్నంలో ఉన్న స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. దేవునికి పరిచర్య ఆత్మీయంగా జరిగించబడేట్లు. అలాగే 17, 18 అనగా గురువారము, శుక్రవారము విశాఖపట్నంలో దైవ సేవకుల కూడుకలు జరుగుతున్నాయి. ప్రార్థన చేయండి. ఈ 5 జిల్లా అంటే ఈ కోస్తాంధ్రాలో ఉన్న దైవ సేవకులందరూ కూడా ఆ స్థలానికి రానై ఉంటున్నారు. కాబట్టి ప్రార్థన చేయండి. దైవ సేవకులకు కావలసిన వర్తమానాన్ని నిలబడుచుంటున్న దైవజనుడు అభిషేకించి వాడబడి మరి దేవుని వాక్యాన్ని అందించట్లో దేవుని సేవకులుగా కలిసి వచ్చే సమయము, ఆ సహవాసము వారికి ఎంతో ఆత్మసందన పురుకులుపునిచ్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరలా దేవుని ప్రజలు దేవుని ఇంటికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా ఆ తర్వాత మీ వ్యక్తిగతంగాను మీ కుటుంబంగాను ఉన్న మీ సమస్యల కొరకు ప్రభును ప్రార్థిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే